ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి వర్చువల్ రివ్యూ ద్వారా పనులను పరిశీలించారు. ఇప్పటివరకు 69% పనులు పూర్తయినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. కాంక్రీట్ పనులు 72% పూర్తయ్యాయి. జూలై నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చేలా పనులు చేయాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, లక్ష్మీవర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలం తర్వాత అంటే చాలా గ్యాప్ తర్వాత పోలవరం మీద సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్చువల్ రివ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు జరుగుతున్నటువంటి తీరును అక్కడి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. గతంలో మే నెలాఖరు నాటికి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా కొద్దిగా 2 నెలలు అయితే 1 నెల అయితే ఆలస్యం అవుతుంది. జూలైలో పోలవరం నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇప్పటి వరకు కూడా పోలవరం ప్రాజెక్టు పనులు కాంక్రీట్ పనులు ఎంతవరకు పూర్తయినాయి, అలాగే డయాఫ్రమ్ వాల్ పనులు కానీ కాపర్ డ్యామ్ పనులు కానీ ఎంతవరకు పూర్తయినాయి అనేది అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం పోలవరం ప్రాజెక్టు 69% పూర్తయినట్టుగా కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంట్లో కాంక్రీట్ పనులు 72.4% పూర్తయినాయి. అలాగే మొత్తం కాంక్రీట్ పనులు 38.88 లక్షల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా 28.16 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయినవని, మిగిలిన పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పి కూడా పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లు సీఎం కు వివరించారు. అలాగే మిగిలినటువంటి పనులు కూడా మొత్తం మట్టి తవ్వకం పనులు ఎంతవరకు పూర్తయినాయి, అలాగే రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ కి సంబంధించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుడి ఎడమ ప్రధాన కాలువల పనులన్నీ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఇప్పటి వరకు కూడా పోలవరం రైట్ కెనాల్ కి సంబంధించి సుమారు 91% పనులు పూర్తి అయిపోయి మిగిలిన 9% పనులు కూడా వచ్చే 2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి సంబంధించి 70.38% పనులు పూర్తయినట్లుగా కూడా అధికారులు తెలిపారు. అలాగే కాపర్ డ్యామ్ కు సంబంధించి ఎగువ కాపర్ డ్యామ్ పనులు 40.71% పూర్తయినాయి. దిగువ కాపర్ డ్యామ్ పనులు 25.04% పనులు పూర్తయినట్టుగా కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంటే గత నెల రోజుల నుంచి కూడా వేసవికాలం కాబట్టి పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయని కూడా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం క్షేత్రస్థాయిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే వర్చువల్ రివ్యూ ద్వారా మొత్తం పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించారు. గతంలో అంటే ఎన్నికల కోడ్ రావడానికి ముందు ఆయన నెలకు ఒకసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులు వేగవంతం అయ్యేలాగా చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్టు మీద రివ్యూ నిర్వహించారు. మధ్యలో ఎన్నికలు రావడంతో కొంచెం గ్యాప్ వచ్చింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మిగిలిన పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై కల్లా గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే విధంగా కూడా పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. లక్ష్మీవర్మ. రైట్, థ్యాంక్ యూ ఎంపీరావు.